తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎంపీ మరియు పీఎంపీ వైద్యులపై తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దాడులు చేయడాన్ని నిరసిస్తూ నేడు ఆదరణ గ్రామీణ వైద్యుల సంఘం తెలంగాణ రాష్ట్ర పిలుపు మేరకు నేడు ములుగు జిల్లా కేంద్రంలో జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్కు వినతిపత్రం అందజేశారు. గ్రామీణ వైద్యుల ఐక్యత ఆర్ఎంపీలపై ఏమే దాడులు ఆర్ఎంపీలపై ఏమే దాడులు టీఎస్ఎంసీ దాడులు ఆర్ఎంపీలపై టీఎస్ఎంసీ దాడులు జై ఆర్ఎంపీ జై ఆర్ఎంపీ గ్రామీణ వైద్యుల ఐక్యత 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 జై ఆర్ఎంపీ ఆర్ఎంపీలపై టీఎస్ఎంసీ దాడులు హలో మరి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9వ తారీఖు నాడు మరి ఆర్ఎంపీలందరూ కలెక్టరేట్కు వెళ్ళి మెమోరాండం ఇవ్వాలని ఒక నిర్ణయాన్ని స్టేట్ కమిటీ తీసుకున్నది. మరి దాన్ని ఉద్దేశించే ఈరోజు మరి గాంధీ విగ్రహం కాడ నుంచి కలెక్టరేట్ వరకు ధర్నా అంటే ర్యాలీ తీసి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వబోతున్నాం. ఆర్ఎంపీ వ్యవస్థ అనేది మనం పుట్టకముందు మన తాతలు పుట్టకముందు కూడా ఆర్ఎంపీ వ్యవస్థ మీదనే ఈ దేశమంతా నడిచింది. వాస్తవానికి ఇప్పుడు పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, పెద్ద పెద్ద ఆఫీసర్లు కావచ్చు, అందరూ ఆర్ఎంపీ చేతుల ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళే ఉన్నారు 99%. మరి ఆర్ఎంపీ వ్యవస్థ లేకుంటే అసలు దేశాన్ని ఎక్కడికి తీసుకుపోదాం అనుకుంటున్నారో అర్థం కావట్లేదు. కానీ ఏ క్వాలిఫైడ్ డాక్టర్ వచ్చి పల్లెటూర్లల్లో ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చేసే పరిస్థితులు అయితే ఇప్పుడు భారతదేశంలో లేవు. మరి ఇటువంటి పరిస్థితులలో ఆర్ఎంపీల మీద దాడులు చేసుకుంటూ భయభ్రాంతులకు గురి చేసుకుంటూ వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ పిల్లలను కూడా పల్లెటూర్లలో ఉంచి వాళ్ళ కుటుంబాన్ని పల్లెటూర్లలో ఉంచి ఇంటింటికి పోయి ఎప్పుడు ఎనీ టైం కూడా పేద ప్రజలకు అండగా ఉండి పేద ప్రజలకు ఆసరాగా ఉండి వైద్యం చేసే ఆర్ఎంపీలు అంటే చిన్న చిత్క అంటే పేదోళ్ళ డాక్టరే ఆర్ఎంపీ డాక్టర్, లేనివాడి డాక్టరే ఆర్ఎంపీ డాక్టర్. అటువంటి డాక్టర్ను భయభ్రాంతులకు గురి చేయడం, వాళ్ళ ఫ్యామిలీని భయభ్రాంతులకు గురి చేసి కేసులు పెట్టడం ఇదైతే ఇప్పటి ప్రభుత్వానికైతే మంచిది కాదు. రాజశేఖర హయాంలో మాకు ట్రైనింగ్ ఇచ్చిండ్రు పారామెడికల్ బోర్డు ద్వారా, అప్పుడు సర్టిఫికెట్స్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ ఇస్తారేమో అని ఆశ ఉండే మాకు. కానీ ఆశను కూడా అడియాసలు చేస్తూ ఇప్పుడు పెద్ద ఎత్తున దాడులు, ఇది చాలా అన్యాయము. ఎందుకంటే ఆర్ఎంపీ దగ్గరికి ఒక పేషెంట్ వస్తే డబ్బులు పట్టుకొని రావాల్సిన అవసరం లేదు. ఇట్లా వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని వెళ్ళిపోయి ఎప్పుడో డబ్బులు ఇస్తాడు. అదే ఒక కార్పొరేట్ హాస్పిటల్ కానీ మామూలుగా క్వాలిఫైడ్ డాక్టర్ కానీ డబ్బులు లేకుండా పోయి ట్రీట్మెంట్ చేసుకునే రోజులు ఇప్పుడు ఉన్నాయా? లేవు. ఒక ఆర్ఎంపీకి అందరికీ అండగా నిలిచి వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా మెదిలి ఒక వానలు కానీ నడిజాం రాత్రి కానీ చలిలో కానీ ఎటువంటి రోడ్డున్నా, ఒకప్పుడు నేను 40 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా, అసలు రోడ్లు కాదు ఆ ఊరికి దారి కూడా లేకుంటే పైకి మలుచుకొని బ్యాగు చేతుల చెత్తిరి చేతులు పట్టుకొని పోయి నడిచిపోయి ట్రీట్మెంట్ చేసిన సందర్భాలు బోర్డన్ని ఉన్నాయి. ఇంటికి పోయే ప్రతిదీ చేసేది. అటువంటి కష్టపడకుండా ఈ స్థాయికి వచ్చిన వాళ్ళం ఇప్పుడు మా మీద దాడులు చేస్తే మేము వేరే వృత్తికి ఎలా పోగలుగుతాం చెప్పండి? చెయ్యలేము, పోలేము, బ్రతకలేము.
ఇప్పుడు ఎప్పటి నుంచో సేవ చేస్తున్న వాళ్ళని ఇలా కష్టపెట్టి భయభ్రాంతులను చేసి కేసు పెట్టడం అనేది మాత్రము ఈ ప్రభుత్వానికి తగదు. టీఎస్ఎంసీ వాళ్ళు దాడులు చేయడం జరుగుతుంది. దాన్ని ఉద్దేశపూర్వకంగా చేస్తాము. దీన్ని వెంటనే నిలిపివేయాలి. మళ్ళీ ఆర్ఎంపీలకు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఈవో ఇచ్చి మాకు ట్రైనింగ్ ఇచ్చారు, సర్టిఫికెట్ ఇష్యూ చేయలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 10 సంవత్సరాలు కాలయాపన చేసి నాకు సర్టిఫికెట్స్ ఇవ్వలేదు, ట్రైనింగ్ ఇవ్వలేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో పెట్టి మాకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్స్ ఇస్తామన్నారు. దాన్ని వెంటనే పునరుద్ధరించి మాకు సర్టిఫికెట్స్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి. మా ఆర్ఎంపీ వ్యవస్థ లేకుంటే పల్లెల్లో తీవ్రంగా పరిణామాలు ఉంటాయి. జనాలకు అందుబాటులో ఉండి 24 గంటల సేవ చేసే మా ఆర్ఎంపీలను ప్రభుత్వం గుర్తించి వెంటనే మాకు శిక్షణ ఇవ్వాలని కోరుకుంటూ కలెక్టర్ గారికి కలవడం జరుగుతుంది.